విపృత టెక్నాలజిస్ట్ ఎండి హను ఎడ్లూరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏఐ గతంలోని ఈ ఏఐ అని అనౌన్స్ చేసిన తర్వాత జనాలందరూ ఏముందిలే నార్మల్లే కదా, మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంటే రోబోట్స్ ఇవన్నీ చూసిన తర్వాత అంత ఎఫెక్ట్ ఏమి ఉండదులే అని చెప్పి చాలా మంది లైట్ తీసుకున్నారు. అయితే ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు రీసెంట్గా ఇది సాఫ్ట్వేర్ పైన పడింది అనమాట. ఆల్రెడీ అన్ని ఫీల్డ్లో కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. అటు మీడియా కానీ లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఫీల్డ్లో కూడా ఈ ఏఐ అన్నది ప్రధానంగా వ్యవహరిస్తుంది. సో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి చాలా మంది ఎంప్లాయీస్ని కూడా తీసేయడం జరుగుతుంది. సో నిజంగా ఏఐకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఆర్ ఎల్స్ తీసేసిన ఎంప్లాయీస్ పరిస్థితి ఏమంటారు? ఏఐకి ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది ఇన్నోవేషన్ ఎప్పుడు కూడా ఎవరు ఆపేది కాదమ్మా. ఇన్నోవేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో దీంట్లో జర్నీలో భాగంగా ఏఐలో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏఐ అనేది ప్రెడిక్షన్ కోసం వాడాము. దెన్ దాని తర్వాత ఏంటంటే ఏఐ ఏజెంట్స్ అనేటువంటి పరిస్థితికి వచ్చాము. అంటే జనరేటివ్ ఏఐని వాడుకొని నాలెడ్జ్ వర్కర్స్ని తయారు చేసుకునే విధంగా జనరేటివ్ ఏఐని తీసుకొచ్చాం. అయితే జనరేటివ్ ఏఐలో ఏఐ ఏజెంట్స్ రావడంతో కొన్ని పనులు రిపిటేషన్ ఆఫ్ టాస్క్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆటోమేట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల కొంత అంటే సాఫ్ట్వేర్ కావచ్చు, మీరు ఐబిఎం లాంటి కంపెనీస్లో తీసేశారు అంటే అందరూ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని నేను అనుకోవట్లేదు. వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎంలో 8,000 మంది తీసేశారని ఒక మాట చెప్తే దాంట్లో హెచ్ఆర్లో ఒక లీవ్ అప్రూవల్కి ఒక హెచ్ఆర్ అడ్మిన్, లేకపోతే కంపెన్సేషన్ బెనిఫిట్స్, లేకపోతే పెర్ఫార్మెన్స్ రివ్యూకి ఒక హెచ్ఆర్, ఒక పేరోల్ పే స్లిప్ జనరేట్ చేయడానికి, ఇలాంటి కొన్ని నార్మల్ మాన్యువల్ టాస్కులకి ఎలాంటి ఇంటెలిజెన్స్ లేనటువంటి టాస్కులు ఏవైతే ఉంటాయో వాటిని చేయటం కోసం ఉన్న ఎంప్లాయీస్ని కొంత డౌన్ సైజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, కోడింగ్ పరంగా మీరు అన్నది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇందాక మీరు రోబోట్స్ కూడా అన్నారు. రోబోట్స్ అనేవి మనిషిని రీప్లేస్ చేయడం, అంటే మాన్యువల్గా మనిషిగా చేయలేని పనులు చేసే విధంగా రోబోట్స్ తయారు చేయడం, దానివల్ల మనకి కొంత హెల్ప్ అయింది. అయితే ఇక్కడ ఏఐ తోటి ఏంటంటే నాలెడ్జ్, బేసిక్గా మన నాలెడ్జ్ వర్కర్స్ ఉంటారు ఐటీలో పనిచేసే వాళ్ళందరినీ కూడా, అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చే కొత్త ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ తెచ్చుకుంటారు. ప్రాబ్లానికి సొల్యూషన్స్ తయారు చేయడమే నాలెడ్జ్ వర్కర్స్ పని. సో అయితే ఈ నాలెడ్జ్ వర్కర్స్ని మించి కూడా జనరేటివ్ ఏఐ అనేది వచ్చిన తర్వాత కంప్లీట్గా నాలెడ్జ్ అక్కడ ఉంది. అయితే ఇక్కడ క్యావియేట్ ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం బాగా చేయాలన్న ప్యాషన్ ఉండి మన కంట్రిబ్యూషన్ బాగా ఉన్నట్లయితే, నేర్చుకోవడానికి కనుక ఎప్పుడు మనం వెనకడుగు వేయకుండా ఉంటే ఈ ఉద్యోగాలకు ఎక్కడికి ఇబ్బంది లేదు. కొత్తగా క్రియేట్ అయ్యే జాబ్స్ ఇవాళ అందరూ అనుకున్నట్టుగానే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది ఎంత అని అనుకున్నప్పటికీ కూడా ఏఐని ఎవరు తీసుకుంటారంటే ఆ ఉద్యోగాన్ని ఏఐ తెలిసిన వాళ్ళు తీసుకుంటారు. సో భవిష్యత్తు మీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంటాక్ట్ ఉండాలి అంటే కంపల్సరీ ఏఐలో మీరు నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి తప్ప ఏఐ నాకు సంబంధం లేదు, నాకు తెలిసిన వెనకటి ప్రోగ్రామింగ్ ఒకటే తెలుసు, నాకు అదే నేను చేసుకుంటాను అంటే మాత్రం ముందు ఇబ్బంది అవుతుంది. అంటే మార్కెట్లో ఏం జరుగుతున్నాయి అప్డేట్. సో నాలెడ్జ్ వర్కర్ అనేవాళ్ళు ఇందాక మనం డిఫైన్ చేసుకున్నట్టుగా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో సాలరీస్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇవాళ అమెరికాలో కూడా యుఎస్లో ఒక బ్యాక్ ఆఫీస్ జాబ్స్ చేసే వాళ్ళకి, అంటే బిజినెస్లో బ్యాక్ ఆఫీస్ ఒక డాక్యుమెంట్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి $10 8 గంటకి అలా పే చేస్తారు, $15 $20 వరకు. బట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాళ్ళు ఎవరైతే నాలెడ్జ్ని ఉపయోగించి ఒక కొత్త సిస్టమ్ని తయారు చేయగల వాళ్ళకి $100 గంటకు పే చేసిన వాళ్ళు ఉన్నారు, $200 $500 వరకు కూడా పే చేస్తారు కొన్ని ఈఆర్పి సిస్టమ్స్లో. సో బేసిక్గా ఎందుకో చేయగలిగారంటే ఇది ప్రపంచంలో మన ఇండియాలోనే టెక్నాలజీ వాళ్ళకి హైయెస్ట్ జాబ్స్ అని కాదు, ఎక్కడ ఉన్నా కూడా ఆ జాబ్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా అప్డేట్ అవ్వటము, దాంతో పాటుగా మార్కెట్లో జరుగుతున్న చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయటం. అంటే మనుషులకి అంత అప్డేట్ వర్షన్ లేదని అనుకోవచ్చా? అంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా ఎంతో ముందుగా జనాలు కనిపెడుతూ ఉన్నాం మనం అన్నిట్లో కూడా, ఏఐని కూడా కనిపెట్టాం. మరి ఏఐనే కనిపెట్టిన మనకి తర్వాత అప్డేటెడ్ వర్షన్ ని తెలుసుకోవడం చాలా అంటే వీలు కాదంటారా? ఓకే, ఇన్నోవేషన్ అనేది ఇప్పుడు గూగుల్లో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇద్దరు కో-ఫౌండర్స్ కలిసి ఇన్నోవేషన్ తోటి ఒక అల్గరిథం రాసి గూగుల్ సెర్చ్ అల్గరిథం రాశారు ఆ రోజు నుంచి. కానీ దానిపైన వచ్చినటువంటి డెవలప్మెంట్స్, దాని ఎన్హాన్స్మెంట్స్, అలాగే ఏఐలో వచ్చిన ఇన్నోవేషన్స్లో కూడా 1% ఆఫ్ ద పీపుల్ ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు ప్రతి సెక్టార్లో జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగిన దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన వాళ్ళు మిగతా వాళ్ళు సెగ్మెంట్ ఎంతైతే ఉన్నారో ఆ లైన్ ఆఫ్ బిజినెస్లో ఉన్నట్లయితే, ఆ లైన్ ఆఫ్ కెరియర్లో ఉన్నట్లయితే వాళ్ళు డెఫినెట్గా దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి.
ఓకే. సో చేసుకోవడానికి మరి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే వాడికి డైలీ వాళ్ళ జాబ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తూ కొత్తదానికి అప్డేట్ అవ్వడం దగ్గర కొంత డిఫికల్టీ ఫేస్ చేస్తారు. అంటే వర్క్ ప్రెజర్స్ ఉంటాయి, టైం లైన్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, డెలివరీ చేయాలి. ఇది డెలివరీ చేసుకుంటూ కొత్తదానికి అడాప్ట్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది పడే మాట వాస్తవం. అయితే ఇక్కడ కొత్తగా జాబ్స్కి వచ్చే వాళ్ళకి, ఇంజనీరింగ్ అది ఫినిష్ చేసే వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు ఏఐ గనక ఏఐని ఎలా వాడుకోవాలో సాఫ్ట్వేర్ కోడింగ్లో అనేది కనుక తెలుసున్నట్లయితే వాళ్ళకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయమ్మా. ఓకే. అంటే ఓన్లీ ఒకప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి తెలిస్తే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్ అంటే ఏంటి, ఒక చిన్న అప్లికేషన్ రాయగలిగితే 4 అల్గరిథమ్స్ పైన ఒక కోడ్ రాయగలిగితే ఇచ్చేవారు. ఇప్పుడు ఏమి ఇస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటుగా మీరు ఏఐని వాడుకొని ఎంత ఫాస్ట్గా అప్లికేషన్ని ఫినిష్ చేయగలరు. ఎండ్ ఆఫ్ ద డే ఎఫిషియన్సీ అండి, మీరు రాసే కోడ్ ఎంత ఎఫిషియెంట్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఎంత తక్కువ టైంలో మీరు రాయగలుగుతున్నారు. ఓకే. సో ఇది ప్రైమరీ క్రైటీరియా. ఎందుకంటే ఒకటి అర్జెన్సీ అవుతుంది, రెండోదేమో కాస్టింగ్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఎస్టిమేట్స్. సో టెక్నాలజీ ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు నడిచిన ప్రాజెక్ట్స్ ఇవాళ కొన్ని నెలలు, కొన్ని రోజుల్లో ఫినిష్ అయిపోతాయమ్మా. ఓకే. సో అది ఒక ట్రాన్స్ఫర్మేషన్. బట్ ఇది ఒక పరుగు పందెం లాంటిదే. ఎవరు వెనకబడితే వాళ్ళకి సో టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ సేవ్ అవుతుంది అనమాట ప్రధానంగా. ఆఫ్ కోర్స్ ఎఫిషియన్సీ. ఒకప్పుడు అంటే మీరు ఒకవైపు మీరు అదే ఒక ఐబిఎం లాంటి కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి పేరోలు లేకపోతే ఏదైనా క్వరీ ఉంటే హెచ్ఆర్కి దానికి కొన్ని పదుల సంఖ్యలో ఉంటారు హెచ్ఆర్స్, పదులు వందల సంఖ్యలో కూడా. వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని వాళ్ళకి వచ్చిన క్వైరీస్ని అడ్రస్ చేయడం. అలాంటి క్వైరీస్ రిపిటేషన్ అయినప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే ఏఐ ఏజెంట్ అలాంటి రిపిటేషన్ క్వైరీ వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ ఏదో కొత్తగా జాయిన్ అయ్యాడు, వాళ్ళకి తెలియదు, తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఒక హెచ్ఆర్ వెళ్ళి మాట్లాడేవాళ్ళు. బట్ అలాంటిదన్నీ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి ఏ ఏజెన్సీ ఇస్తాయి. బట్ పర్సనల్ టచ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ యాజ్ ఎ ఎంప్లాయీకి హెచ్ఆర్ పరంగా. ఇది కాకపోతే ఈ అడాప్షన్ అనేది అయితే కంపల్సరీ. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వీ కెన్ నాట్ గో అవే ఫ్రమ్ ఇట్. అదే. అండ్ ఇప్పటికీ చాలా మంది ఎంప్లాయీస్ బయటకు అయితే వచ్చేయడం కూడా జరుగుతుంది సార్. బట్ నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఓకే, ఒక కంపెనీని రన్ చేస్తున్న అతను ఎంత ఇన్నోవేటివ్ గా ఆలోచించి మనకి ఇటు టైం అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ వేరే వేరే కూడా మనకి ఇందులో సేవ్ అవుతున్నప్పుడు ఇంటెలిజెంట్ ఇన్నోవేటివ్ గా ఆలోచించే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు, కాలంతో పాటు టెక్నాలజీతో పాటు పరిగెత్తే మనుషులు మనకి అవసరం అనుకున్నప్పుడు వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే 100లోని ఒకరు ఉండొచ్చు అలాగా. వాట్ అబౌట్ 99 పీపుల్? అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు, 1% అనేది చాలా తక్కువ. అంటే మన జస్ట్ ఎస్టిమేషన్ అంటే ఇప్పుడున్న ఐటీ సెగ్మెంట్ లో కూడా దాదాపు 60-70% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అడాప్ట్ అవుతారమ్మా. ఎప్పుడు కూడా అంటే పెర్ఫార్మెన్స్ రివ్యూ చేసినట్లయితే కంపెనీలో 1 to 5 స్కేల్లో తీసుకుంటే 5 వచ్చేవాళ్ళు ఉంటారు, 4 వచ్చేవాళ్ళు ఉంటారు. 5 వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ పిఐపి అని చెప్పేసి ఒక ప్లాన్ ఇచ్చి, అరే బాబు నేర్చుకో, అప్గ్రేడ్ చేసుకో అని. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సిస్టమ్ ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ పరిగెడుతూనే ఉంటుంది. బట్ వీళ్ళందరికీ ఉన్న అవకాశాలు ఏంటి అంటే, ఒకప్పుడు కెరియర్స్ అంటే వాస్తవం మాట్లాడుకుంటే ఐటీ జాబ్స్ మనకి ఇండియాలో కొంతమందికి ప్రెస్టీజియస్గా, కొంతమందికి అంటే జీవితంలో కొన్ని లైఫ్ స్టేజెస్ దాటడం కోసం అలా భాగం అయ్యి చాలా మంది చేరిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బయట కూడా ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కి ఉన్న అడ్వాంటేజెస్, వాళ్ళకు ఉన్న లగ్జరీస్ ఎవరికీ ఉండదు అన్నట్టు. సో అంటే ఐటీలో వచ్చేసి ఇనీషియల్గా శాలరీ ఎక్కువ వస్తుందేమో కానీ దాంతో ఓవర్ పీరియడ్ ఆఫ్ తగ్గిపోతుంది. నాన్ ఐటీ సెగ్మెంట్స్ చూడండి, ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనెట్, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ తీసుకుందాం, వెహికల్ ఇండస్ట్రీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ, ఇవాళ బ్యాటరీస్ కావచ్చు, రీసెర్చ్ ఓరియంట్, సోలార్ కావచ్చు. అంటే ఈ సెక్టార్స్లో ఇనీషియల్గా తక్కువ శాలరీస్ వస్తాయి కానీ ముందు ముందు మంచి శాలరీస్ వస్తాయమ్మా. దాంట్లో రీసెర్చ్ వైపు కానీ మీరు నిజంగా ప్యాషనేట్ అయి ఉండాలి. జాబ్ అనేది ఏంటంటే నాకు పెళ్లి కావాలి, మంచి కట్నం కావాలి, దానికోసం నేను ఐటీ జాబ్ ఇది వస్తే మా ఇంట్లో ఇలాంటి ఆలోచనలో నుంచి వాట్ ఈస్ దట్ ఐఎమ్ ప్యాషనేట్ టు డూ, వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్ ఏంటి, నేను ఏం చేయడానికి హ్యాపీగా ఉంటాను అనేటువంటి ఆలోచనల వైపు కనుక మనిషి వెళ్ళినట్లయితే డెఫినెట్గా ప్రశాంతంగా వాళ్ళకున్న వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా నాది కాందాన్ని నేను చేయాలి అనేటువంటి పరిస్థితులకు వెళ్ళామంటే మాత్రం ఇబ్బంది పడతాం. సో ఇవాళ నాలెడ్జ్ అనే దానికోసం ఎవరికి ఏ జాబ్ రాదు. ఆ నాలెడ్జ్ని ఆల్రెడీ ప్రపంచంలో టీచర్స్ అనుకున్నట్లయితే గురువుల దగ్గర కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటున్న గురువులు కూడా ఓన్లీ నాలెడ్జ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నేర్చుకుంటే కుదరదు. నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఓన్లీ నాలెడ్జ్, ఓన్లీ నేను వచ్చి లెక్క చెప్తానంటే కుదరదు.
ఏం కావాలంటే ఆ లెక్కతో పాటు క్లాస్లో ప్రతి పిల్లాడిని చూసి అరే నీ దగ్గర ఈ స్ట్రెంత్ ఉంది, నువ్వు ఈ లెక్క బాగా చేయగలుగుతున్నావు, ఈ టాపిక్స్ నువ్వు బాగా చేయగలుగుతున్నావు, ఇలాగ చెప్పగలగటం అనేది ఒక టీచర్ ఒక పిల్లవాడిని మోటివేట్ చేస్తే, పర్సనలైజ్డ్గా చేస్తే, ప్యాషనెట్గా టీచింగ్ చేస్తే, దెన్ దే ఆర్ ద వన్ హూ విల్ సర్వైవ్ ఇన్ వాట్ ఎవర్ వి డూ. ఎందుకంటే యూనివర్సల్ గురువు. ఇప్పుడు మనం వచ్చిన వాతావరణంలో, మనం పెరిగిన వాతావరణంలో మనకు కొన్ని అనుభవాలు ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, కొంత నాలెడ్జ్ ఉంటుంది. బట్ జనరేటివ్ ఏఐకి ప్రపంచంలో ఏ కంట్రీలోనైనా ఏ మూలలైనా జరిగినటువంటి నాలెడ్జ్ మొత్తం దాని దగ్గర ఉంది. సో ఇవాళ మీరు నాలెడ్జ్ నేర్చేసేసుకొని నేను చేసేస్తానన్న కాన్సెప్ట్కి అసలు అలాంటి వాళ్ళకి స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. కానీ సార్ ఇప్పుడు ఎంత అడ్వాంటేజ్ ఉన్నా దాంతో పాటు డిసడ్వాంటేజెస్ కూడా తోడుగానే ఉంటాయి. మరి ఇది ఇంకా డెవలప్ అవుతున్న కొద్దీ, జనాలు తగ్గిపోతున్న కొద్దీ, ఏఐ పైన డిపెండ్ అవుతున్న కొద్దీ డిసడ్వాంటేజెస్ ఉండవంటారా? డిసడ్వాంటేజెస్ అనేది ఉండవు అని నేను చెప్పను, ఉంటాయి. దానికోసం అంటే ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలాగనో జనాలకి గవర్నమెంట్స్ కూడా ఇంకా స్కీమ్స్ లాగా కొంత బేసిక్ మినిమం నీడ్స్ అనేటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోతుందేమో అని ముందు ముందు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవటమో, వాళ్ళు చదువుకోకపోవటమో, లేకపోతే వాళ్ళు ఏ పని చేయడానికి పనికి రాకపోతే, అంటే ఏ పని చేయలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు దెన్ డెఫినెట్గా దెర్ విల్ బి ఛాలెంజ్. దానికి గవర్నమెంట్స్ ముందు ముందు కొన్ని చేయాల్సిందే. అంటే మనిషికి ప్యారలల్గా ఇంకొక మనిషిని తీసుకొస్తున్నాం. మనిషి నాలెడ్జ్, కాలేజ్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి, ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. దానికి మల్టిపుల్ టైమ్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం వాళ్ళతో కలిసి పనిచేసుకుంటూ ఉండాలి అంటే, సర్వైవ్ అవ్వాలి అంటే ఇదొక వార్. అది అందరూ చేయలేరు మీరు అన్నట్టుగా. సో వాళ్ళని ఏదో ఒక విధంగా గవర్నమెంట్ సైడ్ నుంచో, లేకపోతే ముందు ముందు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి రూల్స్ అనేది ఇప్పటికీ అసెస్ చేయలేం, పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది. బట్ దెర్ విల్ బి లాస్, బట్ దెర్ విల్ బి బెటర్మెంట్ ఆల్సో. నాలెడ్జ్ ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పటివరకు మనం పిల్లల్ని ఎలా ట్రైన్ చేసామంటే, కాలేజీలో, స్కూల్లో కానీ ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, నీకు ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్స్ రాయాలి అని ట్రైన్ చేసాం. బట్ ముందు ముందు క్వశ్చన్ ఇవ్వాల్సిన పని లేదు, ఆన్సర్ రాయాల్సిన పని లేదు, ఆన్సర్స్ ఆల్రెడీ దేర్. ఏమి అడగాలో తెలిసి ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కంప్లీట్గా రీడిఫైన్ అయ్యి కొత్త వర్క్ ఫోర్స్ని, న్యూ స్టైల్ ఆఫ్ థింకింగ్ అని డెవలప్ అవ్వకపోతే ఇదే ఆటోమేటిక్గా మార్కెట్, దిస్ ఇస్ ద డైనమిక్స్ అమ్మ ఎవల్యూషన్ ప్రాసెస్లో. ఓకే, ఈ ఏఐ వచ్చిన తర్వాత మనకి 25 years బ్యాక్, 30 years బ్యాక్ బ్యాంకింగ్లో కావచ్చు, ఐటీ వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ ఒకలాగా ఉండింది. బట్ ముందు ముందు అది మారుతూ వచ్చింది. 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత డిజిటైజేషన్ బాగా పెరిగింది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. సో నా ఆ డిజిటైజేషన్ నుంచి డేటా అంతా అనాలిసిస్ జరుగుతూ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం చాలామంది ఎంపవర్ అవుతున్నారమ్మా. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ కొన్ని ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఒకప్పుడు ఒక 50 కోట్లు, 100 కోట్లు, కనీసం 1 కోటి రూపాయలైనా కావాలి అనేటువంటి తిరిగే పరిస్థితి నుంచి, నిజంగా మీ దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంటే ఒక ఏఐ ఏజెంట్స్ తోటి మీకు మీ కోడ్ రాసుకుంటూ మీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకొని, మీ కంపెనీలో హెచ్ఆర్ యాక్టివిటీస్ కాదు, కస్టమర్ సర్వీస్ కావచ్చు, కస్టమర్కి కాల్ బ్యాక్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఆ పర్సనలైజేషన్ అనేది ఇచ్చి మీ సొంతగా మీరు ఒక యూనికార్న్ తయారు చేసుకునే విధంగా ఇవాళ ప్రపంచం రెడీగా ఉంది. సో అలాంటి అవకాశాన్ని కూడా తీసుకొచ్చింది ఒకవైపు. సో ఎవరైతే డినై చేయబడ్డారో, క్యాపిటల్ కావచ్చు, ఇంకొక దాని నాలెడ్జ్ ఉంది, చేయాలనుకున్నారు, బట్ వాళ్ళకి ఇవాళ నో లిమిటేషన్స్ అమ్మా. ప్రతి సామాన్యుడు కూడా, కామన్ మ్యాన్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది. మీకు ఏ క్వశ్చన్ కావాల్సి వచ్చిన ఇప్పటివరకు జనరేటివ్ ఏఐ అంటే అందరూ ChatGPT ఒకటే అనుకుంటారు. జనరేటివ్ ఏఐ అంటే ChatGPT లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి దాదాపు 20 ఉన్నాయి మేజర్గా. 20 ఎందుకు ఉన్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం ఉంది. సో ఆ పర్పస్ను అన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ జనరేటివ్ ఏఐని మనం అంటే దీంట్లో కోడింగ్ రాసే ఏఐస్ ఉన్నాయి, దీంట్లో హెల్త్ కేర్ ఏఐస్ ఉన్నాయి, దీంట్లో 24/7 హాస్పిటల్ ఏఐస్ ఉన్నాయి. అంటే ఒక హెల్త్ కేర్ పరంగా మనము మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన రిపోర్ట్ సబ్మిట్ చేస్తే, చూశాను, ఓకే ఈ మెడిసిన్ వాడమ్మా అని చెప్తారు. ఆ ఎక్స్రేని రీడ్ చేసి ఎంతమంది యాక్యురేట్గా ఎక్స్రేని రీడ్ చేయగలరు? దాన్ని ఎవరు వ్యాలిడేట్ చేయగలరు చెప్పండి? రైట్. బట్ ఏఐ అంటే ఏఐ ఒకవేళ ఎవరికైనా సరే ఏఐ వచ్చే డేటా యాక్యురేట్ కాదని ఉంటే కనుక 100% యాక్యురేట్ కాకపోయి ఉండొచ్చు. ఇవాళ 80% ఉంది. ఇది కంటిన్యూస్గా లెర్నింగ్లో ఉంది. ఏఐ ఈజ్ నాట్ ఎ వన్ ఎండ్ ప్రోడక్ట్.
ఈ రోజు ఉన్నది ఫైనల్ ప్రొడక్ట్ కాదు. దిస్ ఈస్ ఎ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్, కంటిన్యూస్లీ గెటింగ్ లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్ which people are cannot, a normal man cannot do it, normal people cannot do it. సో ఆ కంటిన్యూస్ ప్రాసెస్ చేసి ఎవాల్యుయేషన్లో మీరు ఎక్స్రే రిపోర్ట్ ఇస్తే జస్ట్ స్ప్లిట్ సెకండ్స్లో మీకు చెప్పేస్తుంది ఓకే ఇది ప్రాబ్లం అని చెప్పేసి. సో ప్రిస్క్రిప్షన్ అనేది అది చేయకూడదు లీగల్గా, కాబట్టి దానికోసం అని చెప్పేసి డాక్టర్కి అరే బాబు ఇదిరా ప్రాబ్లం అని చెప్తే డాక్టర్కి దానికి రోగంలో ఎప్పుడు కూడా వైద్యంలో కానీ ఇక్కడ డాక్టర్స్ తక్కువ అంచనా వేసినట్టే కదా, ఎందుకంటే డాక్టర్స్ కనిపెట్టలేనివి ఒక ఏఐ కనిపెడుతుందంటే వాట్ యువర్ రోల్ అంటే డాక్టర్స్ కనిపెట్టలేనిది ఏఐ కనిపెట్టడం అంటే యాజ్ ఎ డాక్టర్గా ఏం జరుగుతుంది, నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్, నాకు 25 years 30 years ఆన్ ద ప్లానెట్ నేను, బట్ ఏఐ ఈజ్ క్యారీయింగ్ ఫ్రమ్ మై లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ జరిగేటువంటివి ఈ జియోగ్రఫికల్గా వచ్చేటువంటి రోగాల గురించి నాకు తెలుస్తాయి. మీరు చూస్తే కొన్ని రోగాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి, అన్ని రోగాలు అన్ని ప్రాంతాల్లో ఉండవు. సో ఆ సీజనల్గా ఇప్పుడు మీకు అమెరికాలో ఎలా చూస్తామంటే ఎథ్నిసిటీ అంటాం, మీరు ఏషియనా, సౌత్ ఈస్ట్ ఏషియనా, లేకపోతే మీరు అమెరికన్నా, హిస్పానిక్. సో బేసిక్గా జెనెటిక్గా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి డిసీజ్ కూడా కొన్ని ఉంటాయి, అవి క్యారీ చేస్తాం. ఓకే, డాక్టర్ని ఇక్కడ తక్కువ అంచనా వేయటం లేదమ్మా. అయితే డాక్టర్కి ఉండేటువంటి నాలెడ్జ్ 30 years 40 years వాళ్ళ ప్రాక్టీస్ అయితే వాళ్ళ గురువులు వాళ్ళకి ఇచ్చినటువంటిది, వాళ్ళ సొంతగా వాళ్ళు చదువుకున్నటువంటిది. బట్ కానీ ఇక్కడ ఏఐకి ప్రపంచంలో ఏ మూల ఉన్న డాక్టర్ అయినా చెప్పినటువంటి ప్రాబ్లమ్ని రీడ్ చేసి చదువుకొని ఉంది అది. సో దట్ ఈస్ మోర్ కేపబుల్. దిస్ ఈస్ వాట్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. పీపుల్ హూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ టుడే విల్ యాక్సెప్ట్ ఇట్ టుమారో. దెర్ ఇస్ నో అదర్ వే. అది అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ యాక్సెప్టెన్స్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఫైనల్లీ సార్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఆల్రెడీ చాలా మంది చాలా డ్రీమ్స్ ఉంటాయి. నేను ఇంజనీర్ అవ్వాలి, లేదు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టాలి, నేను రన్ చేయాలి అని చెప్పి కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇలాంటి వార్తలు విన్న తర్వాత అమ్మ బాబు మనం వద్దు, అసలు ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళొద్దు, అసలు గ్యారంటీ లేని అది ఫీల్డ్ అన్నట్టు కూడా, అంటే ఈ న్యూస్ మీరు అన్నట్టు ఎవరికి కూడా ఇంకా క్లారిటీ రాలేదు వెదర్ ఇట్ ఈజ్ ఓకేనా లేకపోతే మంచి చెడ అన్నది ఇంకా జనాలకి ఇంకా ఎక్కలేదు. సో అటువంటి యంగ్స్టర్స్కి ఏం చెప్తారు ముఖ్యంగా? అంటే మీరు అంటున్నారే క్లారిటీ రాలేదని, జనం అందరూ కూడా ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తున్నారా? మీరు ఏం వీడియోస్ చూస్తున్నారు దాన్ని బట్టి మీకు రికమెండెడ్ వీడియోస్ వస్తున్నాయా? దట్ ఈస్ ద రికమెండెడ్ అల్గరిథం అంటాం దాన్ని, ఒక అల్గరిథం. సో మీరు ఏం సెర్చ్ చేశారని దాన్ని బట్టి మీకు కావాల్సిన యాడ్స్ వస్తున్నాయా? మీకు ఇలాంటి ప్రోడక్ట్ ఇక్కడ కొనుక్కోండి, దిస్ ఈజ్ ఆల్సో రికమెండెడ్ అల్గరిథం. సో మీరు ఆల్రెడీ ఏఐ తోటి 2 రకాల మనుషులే ఉంటారు. ఏఐని వాడుకునే వాళ్ళు ఒకళ్ళు అయితే ఏఐ చేత వాడబడే వాళ్ళు ఒకళ్ళు. సో ఈ వాడబడే వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉన్నారు. దే నీడ్ టు రియలైజ్ దట్ నేను ఈ ఫోన్ని, నేను ఇంటర్నెట్ నేను ఎలా వాడుతున్నాను, నన్ను వాడబడుతున్నానా. ఓకే, పిల్లల పరంగా మీరు అడిగిన దాంట్లో టెక్నాలజీ అనేది ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అంటే ఒక మనిషికి బాహుబలి అంటారా, లేకపోతే మల్టీప్లేయర్ ఎఫెక్ట్. అందరికీ 2 చేతులే ఉన్నాయి, ఒకటే బ్రెయిన్ ఉంది వాళ్ళు చదువుకున్నటువంటి జర్నీలో. కానీ ఇక్కడ ప్రపంచంలో ఉన్న అందరి బ్రెయిన్ కూడా మీకు మీ చేతిలో ఉంది ఇవాళ. యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. జనరేటివ్ ఏఐ వల్ల మీకు ప్రపంచంలో ఒక మనిషికి 10 times 10x పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది, 100x పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది వాళ్ళకి కంపల్సరీ తెలియాలి. అంటే వాళ్ళ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ ప్రొఫెసర్స్ కావచ్చు, నేర్పించాలి. అండ్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఈ ఏరియా కనుక మీరు అర్థం చేసుకుంటే, ఓకే నన్ను నేను ఎందుకు కాలేజ్కి వెళ్ళానో, నన్ను నేను ఎంపవర్ చేసుకోవడం కోసం, నాకు కావాల్సిన నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం కోసం, నాకు కావాల్సినటువంటి కెరియర్ అనేది, నేను ఒక ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ నేర్చుకుంటూ నెక్స్ట్ ఈ జనరేషన్లో సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసే విధంగా తయారవటం. దాన్ని ఎలా చెప్పాలి, అక్కడున్న ప్రొఫెసర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ దానికి మిళితం చేసి దాన్ని క్లబ్ చేస్తూ, అరే నా ఎక్స్పీరియన్స్లో నేను ఇలాంటి ప్రాబ్లం ఇలా చేశాను, మీరు కూడా. So this is how the beautifully the teacher need to deliver. A student need to understand. So దాని తర్వాత ఆ పర్పస్ అనేది, నా లైఫ్ పర్పస్, నాకు ఏది నచ్చిందో చేయటం అనే దానికి ఎక్కువ మంది వెళ్ళిపోతారు. ఇప్పుడు నచ్చని దానిపైన ఎక్కువ కాలం ఉండలేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు బీటెక్ కాలేజెస్ అన్నీ బాగా ఎక్కువ ఉన్న రోజుల్లో, అందరూ జాయిన్ అయిన రోజుల్లో చాలామంది డెలివరీ బాయ్స్గా ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక అలాంటి మిస్ మ్యాచ్ అనేది ముందు ముందు తగ్గిపోతుంది. ఎవరికి ఏది ప్యాషన్ ఉందో, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే జరుగుతుంది. నెక్స్ట్ 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, ముందు వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో వాడు వెళ్తాడు. వాడికి ఇంటర్మీడియట్ అయిపోయేటప్పటికి నా కెరియర్ ఇది, నేను ఇది చేయబోతున్నాను కాబట్టి నీ కోర్స్ జాయిన్ అవుతున్నాను అనేటువంటి క్లారిటీ కూడా పిల్లల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ.
నేను ఏం చేస్తే ఏం జరగవచ్చు అనేదానికి. అంటే ఒక స్టూడెంట్కి మీరు అడిగిన దాని ప్రకారం ఏం అక్కర్లా, జనరేటివ్ ఏఐ ఓపెన్ చేసి ఐ వాంట్ టు లెర్న్ పైథాన్ ఇన్ నెక్స్ట్ 45 days, మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. జనరేటివ్ ఏఐలో మీరు అడిగితే 45 డేస్కి ఒక ప్లాన్ ఇస్తుంది. ఆ ప్లాన్లో ఫస్ట్ డే నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, యు ఆర్ ద టీచర్, యు ఆర్ ద మై అసెస్మెంట్ ఆల్సో అని చెప్పండి. దెన్ ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత టీచర్గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దెన్ అసెస్ చేయనంటే అదే క్వశ్చన్ ఇస్తుంది, దానికి నువ్వు ప్రోగ్రామ్ చేసి సబ్మిట్ చేస్తే అదే అసెస్ చేస్తుంది. బాగా నేర్చుకున్నారు అంటే ఒక నిజంగా నేర్చుకోవాలి, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ దేవుడు లాంటిది. దేవుడు అనేది మనకి తెలియని పదార్థం అయితే దాంట్లో ఈ శక్తి అంటే ఇది అనంతమైన శక్తి, ఆది గురువు అని మనం అనుకున్న దాంట్లో అక్రాస్ ద వరల్డ్. రైట్. ఇదివే థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఎవరికైతే భయపడుతూ ఉంటారో సో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఏవైతే ఇన్పుట్స్ తీసుకోవాలి, ఎటువంటి భయపడకుండా ఎటువంటి ఫోకస్తో ఉండాలి అన్నది మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సో జనాలకి తెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.